సో ఇది మనకి ఇంత డిజైన్లో నేను చెప్పాల్సింది ఏంటంటే సౌత్ ఈస్ట్కి సంబంధించిన పోర్షన్, అలాగే అక్కడ డైనింగ్ కిచెన్ రెండు ఒకే చోట ఇలాగా అచీవ్ చేయగలిగాం. ఎందుకు అక్కడ లేఅవుట్ ఆ రకంగా తీసుకున్నాను మనం చూసుకునేటప్పుడు, ఇది పశ్చిమం థర్డ్ పాదాల నుంచి ఎంటర్ అయినప్పుడు ఇట్స్ ఎ పబ్లిక్ స్పేస్, ఇట్స్ ఎ ఫాయర్. ఈ ఫాయర్ నుంచి మనకి ఎడం పక్క వెళ్తేనేమో ప్లీజ్ కమ్ ఎడం పక్క వెళ్తేనేమో మనకి సౌత్ వెస్ట్ బెడ్రూము. ఇటు మధ్య ఇటు నుంచి వెళ్ళినప్పుడు మనము అవి అదే రకంగా ఇప్పుడు స్ట్రైట్గా మనం వెళ్తున్నాం. సో నౌ వీ కేమ్ ఇన్ టు ద వరల్డ్ ఆఫ్ ద కిచెన్. కిచెన్ కొంచెం పెద్దదిగా డిజైన్ చేసాం అనమాట. అదే రకంగా ఇది కూడా అక్కడ 4 పాదాలు ఉన్నప్పుడు ఇక్కడ ఇది 5 పాదాలు, ఇటు 3 పాదాలు. అంటే ఇక్కడ నార్త్ వెస్ట్ రీజన్ ఆఫ్ దిస్ లేఅవుట్ ఈజ్ ఈక్వల్ విత్ ద సౌత్ ఈస్ట్ రీజన్. రెండు ఒక బ్యాలన్స్డ్గా ఉంటాయి. సో ఇక్కడ మనం తీసుకునే జాగ్రత్తలు ఏంటి, ఇక్కడ రెండవ పాదంలో ఇక్కడ స్టవ్ పెట్టి వంట చేయమంటారు. ఎందుకంటే ఇక్కడ రైషియస్నెస్, ధర్మాన్ని ఇచ్చేటటువంటి సద్గుణం ఈ ఏరియాలో జమకూడి ఉంటుంది. కాబట్టి ఇల్లాలు ఇక్కడ ఈ రకంగా వంట చేస్తూ మనకి తూర్పు పక్కగా చూస్తూ వంట చేసుకోవడం ద్వారా ఆ యొక్క ఎనర్జీస్ని వాళ్ళు తీసుకుంటుంది. ఒక ధర్మాన్ని తీసుకున్న తల్లి ధర్మబద్ధంగా ఇంటిని నడుపుతుందని. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఎలిమెంట్స్ కొన్ని యాడ్ చేయడం ద్వారా, అంటే ఈ చిమ్నీ అనేది ఇది ఒక 7,000 రూపాయల్లోనే వచ్చిందండి. ఫ్యూమర్ అనేటటువంటిది 20,000, 25,000 కూడా ఉంటాయి. సో మన స్తోమతకి తగ్గట్టు మనం వెళ్ళాము. ఇది కేవలం 7,000 రూపాయలకే వచ్చింది ఫ్యూమర్ అనేది. అదే రకంగా ఆ యొక్క ఫ్రిడ్జ్ ఎందుకు ఇక్కడే మనం పెట్టామంటే, మీరు ఇలా వచ్చినప్పుడు ఫ్రిడ్జ్ వెనక పక్కన కిటికీ ఉండేటట్టు ప్లాన్ చేసామండి. సో వాట్ ఎవర్ ది ఎగ్జాస్ట్ హీట్ ఏదైతే జనరేట్ అవుతుందో ఆ యొక్క మోటార్ నుంచి, ఆ యొక్క అక్కడ ఎప్పుడు బయట నుంచి వచ్చే చల్లగాలి వల్ల కొంత అది ఎవాపరేట్ అయిపోతుంది. అలాగే ఇది సూత్రాలయం, ఇంటి మధ్య భాగం యొక్క సూత్రాలయాన్ని ఇక్కడ ఈ రకంగా యాక్సెస్ చేసాము అట్రానైనా. సో మోస్ట్లీ డిజైన్లో మెయిన్ ఇది ఏంటంటే ప్రత్యేకంగా డైనింగ్ అనుకున్నాం, కానీ డైనింగ్ టేబుల్ వేయడానికి మాకు అవకాశం రాలేదు. సో ఒక 2 కుర్చీలు ఈ రకంగా తీసుకొని ఇదే కాస్త డైనింగ్ లాగా వాడుకుంటాము. ఎందుకంటే అందరూ ఒకసారి భోజనం చేసే పరిస్థితి ఉండదు ఇంట్లో, ఎవరికి ఆకలిసినప్పుడు వాళ్ళు తింటుంటారు కాబట్టి. అదే రకంగా ఒక టెలివిజన్. సో మోస్ట్ ఆఫ్ ద టైం, అంటే ఎక్కువ యాక్టివ్గా ఉండే టైం అంతా ఒక 30% గృహిణులు కిచెన్లోనే గడుపుతారండి. ఉదయం దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు వాళ్ళు తెలియకుండానే ఒక 6 అవర్స్ ఇక్కడ ఉండాల్సి వస్తుంది. సో వాడికి కొంత మనోరంజకము లేదంటే ఎంటర్టైన్మెంట్ అనేది, సో ఒక టెలివిజన్ అనేది అక్కడ ఉండడం ద్వారా ఏంటంటే వారు వంట చేసుకుంటూ వారికి కావాల్సినటువంటి సీరియల్స్ కానీ వెబ్ సిరీసెస్ వాట్ ఎవర్ వాళ్ళు చూసుకునేటటువంటి అవకాశం అనేది ఇక్కడ కలుగుతుందండి. సో ఆ రకంగా ఇల్లు మొత్తం చూసుకునేటప్పుడు ఒక స్పేసెస్, అంటే ఒక పబ్లిక్ స్పేసెస్ ఒక ప్రైవేట్ స్పేసెస్తో మనం ఏ రకంగా కనెక్ట్ చేసాము అనేది ఇక్కడ ఓవరాల్గా ఇంపార్టెంట్ అండి. సో దీంతో పూర్తిగా ఒక లేఅవుట్ ఏ రకంగా చేసాము, ఒక వాస్తు ధర్మంతో పాటు ఒక ఫంక్షనాలిటీ ఏ రకంగా మనం ఇచ్చేసాము అనేది ముగించామండి. కానీ ప్రతి ఇల్లు ఇలాగే చేయాలని కాదు, అక్కడ ఉన్నటువంటి ఫేసింగ్ని బట్టి, అక్కడ ఉన్నటువంటి స్థలం ప్రపోర్షన్స్ని బట్టి, వాళ్ళ టేస్ట్ని బట్టి మనం డిజైన్ అనేది చేయడం అనేది జరుగుతుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.